ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి అనిశ్చితి ఉండకూడదు. ఎలా అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి వర్సెస్ ఆ రాష్ట్ర గవర్నర్కి అనేట్లుగా ఉండకూడదు. తెలంగాణలో గడిచిన ప్రభుత్వం ఉండేటప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఉండేవి. ఢిల్లీలోనూ అంతే, తమిళనాడులో, కేరళలో అంతే. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో సిచ్యువేషన్స్ అలాగే ఉన్నాయి. ఆ రాష్ట్ర గవర్నర్కి మమతా బెనర్జీకి అసలు పడనే పడదు. పశ్చిమ బెంగాల్లో సీఎం గవర్నర్ ఫైట్ రోజు రోజుకు ముదిరిపోతోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ పరువు నష్టం కేసు నమోదు చేశారు. కోల్కతా హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. రాజ్భవన్లోని కార్యకలాపాలు చూసి మహిళలు అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నారని ఇటీవల మమతా బెనర్జీ కామెంట్స్ చేశారు. ఎంత నిస్సిగ్గు కామెంట్స్ ఇవి! ఆధారపూరితమైనటువంటి కామెంట్సేనా? అర్థమయ్యే కామెంట్సేనా? గతంలో దర్యాప్తు సంస్థల మీద కూడా ఇలాగే ఉమెన్ కార్డులతో రకరకాల ఎలిగేషన్స్ వేశారు. ఇది మమతా బెనర్జీ తాలూకా నేచర్. సో ఆ ఆరోపణల్ని ఖండిస్తూ గవర్నర్ ఆనంద్ బోస్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. మమతాతో సహా రాజ్భవన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఎంసీ నాయకులపై పరువు నష్టం కేసు వేశారు. ప్రజాప్రతినిధులు తప్పుడు అపవాదు వచ్చే వార్తలను సృష్టించరాదు అని చెప్పారు.